ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన దించి చురుకని మెలికను అనుగ్రహించారు, మరో సూర్యదనిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో ఆయన యొక్క కృప కనికిర వాసులతో మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొదలుపెడతాం. దయతో కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. మీకు ఉచితమైన కృప వలన తండ్రి గడిచిన రాత్రి సుఖమైన తెంచి చురుకని మెలికను గురించి మరో సూర్యుదనిచ్చారు. మీకు వందనాలు. ఈరోజంతా కూడా మమ్మల్ని మీరు ఎక్కడ చాటును భద్రపరిచి కాపాడండి. మా పని పాటల్లో తోడుగా ఉండండి, సహాయం చేయండి. ప్రతిదీ మీ చిత్తానుసారంగా మేము చేసిన ఆయన తండ్రి తద్వారా విజయాన్ని పొందుకునేలాగా మీ సహాయం దయచేయండి ఆయన తండ్రి. ఎంతమంది అయితే ప్రార్థన సమయంలో పాల్గొన్నారు, ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. ఏ విషయమే మీ పాదాల చెంత మొదలు పెడుతున్నారో దయ చూపించండి, కృప చూపించండి, సహాయం దయచేయండి. సహాయాన్ని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది ప్రార్థన అవసరం పోరి ఉన్నారు, ప్రతి బిడ్డను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన. మేలుతో నింపండి, సహాయం దయచేయండి ఆయన తండ్రి. బిడ్డలందరినీ రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. నాయన ఈరోజు అంతట్లో నాయన మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ ఆత్మతో, మీ శక్తితో నింపండి. మీ కొరకు నమ్మకంగా, మీ కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవించి మీరు అక్కడ సిద్ధపడి మీరు ఆకుమంత్రతపడి సంఘంలో నడిచి జీవాన్ని పొందే భాగ్యాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఎంతమంది అయితే తమ పుట్టినరోజులు ఈరోజు జరుపుకుంటున్నారు తండ్రి, వీళ్ళందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఇంతకాలం కాచి కాపాడారు. నూతన సంవత్సరం దయకీర్తినిచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహింపచి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి ఆయన. అదేవిధంగా ఎంతమంది తండ్రి ఆయన తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి తండ్రి. మీ కనికరంతో నింపండి, మీ ఆత్మతో నింపండి, సహాయం దయచేయండి. రాబోతరాలకు ఆశీర్వాదకరంగా చేయండి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారో ఆయన మీ కృప చూపించండి. మీ అందరినీ నిరీక్షణ చేత ఆదరింపబడిలాగా నాయన మీ సహాయం దయచేయండి. సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవ, మీకు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి, మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి, సహాయము దయచేయండి నాయన తండ్రి. ఈరోజంతా కూడా నాయన మీ కృపలో భద్రపరిచి తిరిగి రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొనేంత వరకు నాయన మీ కృపతో మమ్మల్ని నింపమని, మీ సన్నిధితో నింపమని, మా జీవితాల ద్వారా కేవలం మీరు మహిమపరిచి కనిపించి భాగ్యాన్ని మరి మా కొరకు అతి త్వరలో రాబోతుంది మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట వినపతిపాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కనుని సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడేటను గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.